హలో ఎవరీవన్, దురంధర్ మూవీ పుష్ప రికార్డ్ని బ్రేక్ చేసిందట. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, అయితే ఇప్పుడు దురంధర్ మూవీ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పుష్ప రికార్డ్స్ని బ్రేక్ చేసిందట. ఏంటి సార్? అంచనాలు లేకుండా రిలీజ్ చేయలేదండి, అంచనాలు పెట్టుకొని రిలీజ్ చేశారు. బట్ అది పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా అయినా పేట్రియాటిజం అంటే దేశభక్తికి సంబంధించి, ఎస్పెషల్లీ సనాతన ధర్మం సంబంధించినవి బాగా క్లిక్ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్టు తర్వాత ఈ పక్క దేశాలు తూర్పు పాకిస్తాన్ కానీ అలాగే పాకిస్తాన్ కానీ చేసే ఈ అరాచకాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా అటువంటి సినిమాలకి జనాలు బాగా నిరాశల పడుతున్నారు. అరే ఇది కదా, మనం ఇట్లాంటి దుర్మార్గులు మనం ఇంకా క్షమిస్తున్నాం అనే ఫీలింగ్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్లో కూడా ఒక హిందువుని, అది చాలా దారుణమైన ఘటన, చాలా దారుణం. వాళ్ళలో ఒక్కరికి కూడా అక్కడ కనీసం మానవత్వం లేకుండా పోయింది సార్. చూస్తుంటే చాలా ఎట్లా ఉంటది వాళ్ళు అంటే మనం పోనీలే అని ఊరుకుంటే మనకు కూడా ఆ రోజులు ఎంత దూరంలో లేవు అని అనిపిస్తూ ఉంటుంది. సార్, ఇలా భారత్ని రెచ్చగొట్టేటట్లు ప్రయత్నం చేసింది అక్కడ గవర్నమెంట్ అని కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు తెలుస్తోంది. అవును, అంటే వాళ్ళ వెనక ఖచ్చితంగా అమెరికా వాడు ఉంటాడు, నాకు తెలిసి అమెరికా వాడో చైనా వాడో ఉంటాడు. సో దాన్ని ఈ విధంగా రెచ్చగొట్టి కల్లోలం చేయాల్సిందే వాళ్ళ కాన్సెప్ట్. మనం ఏదైతే జీడిపిలో 4th నుంచి 2nd రావాలని ప్రయత్నిస్తున్నామో దాన్ని ఏదో ఒక విధంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన తర్వాత ఎవడేం చేయలేడు. మళ్ళీ బలమైన ఆర్థిక వ్యవస్థ అయింది అనుకోండి, ఇవన్నీ ఇంకా పట్టించుకోవడాలు ఉండవు. ఇంకా అర్థమైందా? ఎవరినైనా ఇంకా లెక్క చేయము, కొట్టుకెళ్ళిపోవడమే. సార్, బేసిక్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. అక్కడ గవర్నమెంట్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ రాజ్యాంగం కానీ, ఇవన్నీ ఏమైపోయినాయి అంటారు? అక్కడ మూర్ఖత్వం అండి. మూర్ఖులకి అవన్నీ పొంట పట్టవు. అదేదో అంటారులేండి, మూర్ఖుడికి మొగులు పూవిస్తే ఎక్కడో మడిచి ఎక్కడో పెట్టుకున్నాడని. వాళ్ళకి అవి ఏవి తెలియదు. అందుకే ఆ దేశాలు ఇంకా అలాగా తగలబడుతున్నాయి. ఇప్పుడు సుమారుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు 23-22 దేశాలు ఉన్నాయట వరల్డ్ వైడ్గా ఆ పర్టికులర్ మతం డిక్లేర్ చేసినవి. అవన్నీ ఎందుకు అలా తగలడ్డాయి? మరి మిగతా యుఏఈ, దుబాయ్ అవి ఎలాగ డెవలప్ అవుతున్నాయి? అవి చూసి సిగ్గు తెచ్చుకోవాలిగా. మీరెందుకు ఇలా తగలడుతున్నారు? మీ యొక్క నీచమైన బుద్ధి వల్లే కదా. అదే కాన్సెప్ట్ ఇప్పుడు మనకు దురంధర్లో కూడా చూపిస్తున్నాడు. వాళ్ళు ఎంత నీచంగా ఉన్నారు, వాళ్ళు ఎంత దుర్బుద్ధితో ఉన్నారు, వాళ్ళని ఎటువంటి ఒక స్పై ఎలా ఎదుర్కొన్నాడు, ఎలాగ చేశాడు అనేది సినిమా. నిజంగా ఆ కాన్సెప్ట్లో కానీ, ఆ తీసే టేకింగ్లో కానీ, అందులో ఉండే ఎలివేషన్ సీన్స్ కానీ ఆ దమ్ము, ఆ సత్తా లేకపోతే ఆదిత్య రాణా ఏదో ఆయన దర్శకుడి పేరు, చాలా అద్భుతంగా తీయకపోతే 250 కోట్లు ఎంతో 300 కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం ప్రమోషన్స్ అన్నీ కలిపి. 300 కోట్లు రావాలంటే కనీసం సినిమా వారమైనా ఆడాలా కదా, పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ పెట్టుకొని. అది ఆ 300 కోట్లు ఏదైతే ఉందో వారం రోజుల్లోనే వచ్చేసింది అది. మరి ఇంకేముంది? మిగతా ఓటీటీ ఉంది, శాటిలైట్ ఉంది, ఆడియో రైట్స్ ఉన్నాయి. మరోవైపు December 5 రిలీజ్ అయిన సినిమా 15 అంటే 2 వారాలు అయిపోయినా కూడా చెదక్కొట్టేస్తుందంట. ఇప్పటికీ 900 crores కలెక్షన్స్ దాటేసింది. ఏది 2 వారాల్లో. ఇంకా మిగతా అన్నీ కలుపుకుంటే పుష్పాది బ్రేక్ చేసి వచ్చాము కదా. దంగల్ ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఉందో, దంగల్ నిజంగా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది సినిమా బాగోలేదని అన్ను, బట్ వీటికి వచ్చినంత ఊపు వాటికి రాలే. ఇప్పుడు పుష్పాకి కానీ, బాహుబలికి కానీ, ఇప్పుడు దురంధర్కి కానీ వస్తున్నంత క్రేజ్ దంగల్కి రాలే అప్పట్లో. బట్ అది ఎప్పటికీ హైయెస్ట్ కలెక్షన్ ఇండియాలో అని అంటే మేబీ వాళ్ళ చెప్పారో చేశారో మనకు తెలియదు. ఎందుకంటే రీసెంట్గా అమెరికా వాళ్ళు కూడా మనకు తెలిసింది ఏంటంటే చంద్రుడి మీద మొదటి కాలు మోపింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని అన్నారు. తీరా చూస్తే అదంతా సొల్లు అంటది. వాళ్ళు మేమే మొట్టమొదటిసారిగా అడుగు పెట్టామని ఒక ఆధిపత్యం కోసం క్రియేట్ చేసిన ఒక వీడియో అంటది. మొన్న ఆ నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి అంటే ఒక్కటి ప్రమాణం చేయలే. అంటే అదంతా సొల్లనేగా. మరి అంటే ప్రపంచాన్ని ఎలా ఒక్కరిగతి పట్టిస్తున్నారో, ఎలా రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారో చూడండి. ఇక్కడ కూడా మొదటి నుంచి కూడా సౌత్ అంటే ఒక చిన్న చూపు, ఒకే భారత్లో ఉన్నా కూడా. ఇప్పుడు అక్కడ కలెక్షన్ వస్తుందంటే మేబీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఒక 10 స్టేట్స్లో హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈవెన్ సౌత్లో కూడా చాలామంది హిందీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ఆదరించిన పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఆ స్థాయి కలెక్షన్స్ రావడం అంటే పుష్ప గ్రేటు, బాహుబలి గ్రేటు, దంగల్ గ్రేటు, దురంధర్ గ్రేట్ అంటే నేను యాక్సెప్ట్ చేయను, నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఏంటవి
డ్యూయట్స్, లవ్ సీన్స్ ఇవే ఉంటాయి తప్ప ఇట్లాంటి దురంధర్ లాంటి సినిమాలు చాలా అరుదు వాళ్ళకి. చాలా రోజుల తర్వాత చావా వచ్చింది. చావా లాంటి సినిమాలు ఓకే, కాశ్మీర్ ఫైల్స్, చావా ఎట్లాంటివి అరుదుగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా దీనికి సంబంధించిన అవి పెద్ద క్లాస్ మూవీస్, సూపర్ హిట్ అని అంటారు వీళ్ళు. ఎట్లా అంటే ఎక్కువ భాష మాట్లాడే వాళ్ళు అయితే ఎక్కువ హిట్ అయిపోయినట్టేనా? ఒక ప్రాంతీయ భాషగా వచ్చి ఇన్ని కోట్లు కొల్లగొట్టడం గొప్పనా? లేదంటే ఆల్రెడీ దానికి తోడు మన భారత్లో చాలా మంది హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనేస్తారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు, దట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. దాన్ని అలా రుద్దేశారు. ఎక్కువ మంది మాట్లాడడం వల్ల రుద్దేసి ఓకే. అందుకే మనకి చిన్నప్పటి నుంచి కూడా అమితాబ్ బచ్చన్ లేదంటే ధర్మేంద్ర వాళ్ళు తెలుసు, కానీ మన తెలుగు హీరో వాళ్ళకి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. మన తెలుగులో ఉన్న వాళ్ళు గొప్పగా నటులు లేరా? వాళ్ళలో సైఫ్ అలీ ఖాన్కి పద్మశ్రీ ఇచ్చేశారు, ప్రియాంక చోప్రాకి పద్మశ్రీ ఇచ్చేశారు. మన దగ్గర ఉండే సీనియర్ నటులు ఎవరికి రాలే. గుమ్మడి గారు, జయసుధ గారు, పాత నటులు ఎవరికి రాలే పద్మశ్రీ. వీళ్ళకి ఎందుకు వచ్చేసింది? అంటే మీకు భాష అర్థమవుద్ది కాబట్టి వాళ్ళే యాక్టర్స్, వీళ్ళు భాష అర్థం కాదు కాబట్టి వీళ్ళు యాక్టర్స్ కాదా? సో ఇప్పుడు సౌత్ వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏదో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక సినిమా హిట్ అయింది కాబట్టి కలెక్షన్స్ పరంగా పుష్పాన్ని బ్రేక్ చేస్తుంది, బాహుబలి బ్రేక్ చేస్తుంది, దంగల్ని బ్రేక్ చేస్తుంది అని రాయొచ్చు కదా. అంటే ఇది ఒక రకమైన బాలీవుడ్ హైడ్రామా ఇదంతా. ఎప్పుడైతే కార్తికేయ లాంటి చిన్న సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ అయిపోయాయో, అరే వీళ్ళు ఎంత బాగా తీస్తున్నారా, మనకి చరిత్ర జరిగింది, పురాణ ఇతిహాసాల్లో జరిగింది ఉత్తర భారతదేశం అయితే ఇక్కడ వాళ్ళు ఎవరూ తీయట్లేదు, వాళ్ళు చక్కగా తీసి హిట్ కొడుతున్నారు కదా అని బాలీవుడ్ మీడియా అంతా ఒక్కసారి బాలీవుడ్ని దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు వీళ్ళు ఈ పేట్రియాటిజం అవి ఇవి అని చెప్పుకొని మళ్ళీ తీసి పుష్ప బ్రేక్ చేస్తుంది, బాహుబలి బ్రేక్ చేస్తుంది, దంగల్ బ్రేక్ చేస్తుందని రాయొచ్చు కదా. అలా రాయరు మళ్ళీ. అంటే ఇవన్నీ అబ్బా సూపర్ యాక్టర్ రా, సూపర్ చేశారు. ఇటువైపు కూడా గుర్తించండి అయ్యా. మీకు భాష అర్థమైతేనే సూపర్ యాక్టింగా, భాష అర్థం కాకపోతే యాక్టింగ్ లేదా? ఈరోజు వెబ్ సిరీస్ కూడా బాలీవుడ్లో కానీ నార్త్లో కానీ హిట్ అయిన వెబ్ సిరీస్ కూడా మన తెలుగు దర్శకులు పనిచేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మ్యాన్ కదా. ఫ్యామిలీ మ్యాన్ 3rd సిరీస్ కూడా హిట్ అయ్యి ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు హిట్ అయితే అవ్వచ్చు, ఏముంది. ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ మొత్తం ఈ 29, 28 రాష్ట్రాల్లో ఒక 8 వేరే భాష ఉన్నాయి. మిగతా 20 కూడా హిందీ కొంచెం రిలేటెడ్గా ఉండేవి. ఇప్పుడు పంజాబీ కానీ, రాజస్థానీ కానీ, అలాగే వెస్ట్ బెంగాలీ కానీ, మరాఠీ కానీ, ఇవన్నీ కొంచెం హిందీతో మిక్సింగ్ వర్డ్స్ లాగా ఉంటాయి కదా. వాళ్ళకి హిందీ అర్థమవుతుంది కాబట్టి అన్ని కలెక్షన్స్ వచ్చాయి, గొప్పే ఉంది కదా. కాబట్టి పుష్పాన్ని బ్రేక్ చేస్తుంది, ఏ చేస్తుంది చేయనివ్వండి. పోనీ ఇప్పటికైనా ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది బాలీవుడ్ వాళ్ళకి, సంతోషపడనివ్వండి. ఓకే, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.